హలో అండి, ఈరోజు మీకు సిర్రాకు పుల్లగూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా సిర్రాకుని ఇలా ఉంచుకొని నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్, ఇందులోనే పోపు, ఇందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇందులోనే కొద్దిగా మెంతులు, ఇవి చిట్పట్లాడాక దీంట్లో కొద్దిగా వెల్లుల్లి, ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఇందులోకి 2 పెద్ద సైజ్ టమోటా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ టమోటా కొద్దిసేపు వేయించుకొని ఈ టమోటా లైట్గా కొద్దిగా మగ్గింది. ఇప్పుడు ఇందులో ఈ ఆకుకూర వేసుకొని కొద్దిసేపు ప్లేట్ పెట్టుకొని ఈ ఆకుని కొద్దిగా మగ్గించుకోవాలి. ఈ ఆకుని కొద్దిసేపు వేయించుకొని ఇందులోనే కొద్దిగా చింతపండు, ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అయితే అండి కొద్దిగా వాటర్ ఉంది. ఈ వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా ఉప్పు, పప్పు గుత్తు బాగా మెత్తగా మెదుపుకోవాలి. బాగా మెత్తగా మెదిపోయిందండి. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా కొద్దిసేపు వెయిట్ చేసుకోవాలి. ఇక కొద్దిసేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంతే సిర్రాకు పుల్లగూర చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.